నమస్కారం. వినుకొండ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఘనంగా తొలి ఏకాదశి తిరునాళ్ల పోటెత్తిన భక్త సందోహం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెనలు. హిమాలయ గురుజీ ఆధ్వర్యంలో మూడవసారి అఖండ జ్యోతి ప్రజ్వలనం. భక్తి పారవస్యంలో మునిగిన ప్రజలు. వినుకొండ కొండ పండుగలో కనిపించని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న స్వామి వారిని దర్శించుకున్న జీవి ఆంజనేయులు. పట్టణంలోని వినుకొండ కొండపై వెంచేసి ఉన్న గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి రుణాల మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో ఉండటం వలన తొలి ఏకాదశి పండుగ సందర్భంగా భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించేందుకు కొండపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బాల ఆలయం ఏర్పాటు చేసి గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రత్యేక పూజలకు హాజరు కాగా వారికి వేద పండితుల ఆశీర్వచనంతో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకు పాత్రుడయ్యారు. అనంతరం స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు. అమ్మ ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదాన స్టాల్ను సందర్శించారు. విశ్వ హిందూ పరిషత్, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలు, త్రాగునీటి కేంద్రాలను, వైద్య శిబిరాలను సందర్శించి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి ఆలయం కొండ ఘాట్ రోడ్ నిర్మాణ దశలో ఉన్నాయని, వాటిని పూర్తి చేసే బాధ్యత స్వామి వారు నాకు కల్పించడం భాగ్యమని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ నిధులు తెచ్చి త్వరితగతిన దేవాలయం కొండపైకి తారు రోడ్డు నిర్మాణం చేపడతామని అన్నారు. ఆలయ నిర్మాణానికి నూతన కమిటీ, ఘాట్ రోడ్ నిర్మాణానికి మొదట ప్రారంభించిన కమిటీ సభ్యుల భాగస్వామ్యం, ప్రజల సహాయ సహకారాలు, ఆశీస్సులతో పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చు మెట్ల మార్గం తొలగించారని, త్వరలో మెట్ల నిర్మాణం చేపట్టి భక్తుల అభీష్టం మేరకు మెట్ల మార్గం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం మక్కెన మల్లికార్జునరావు మాట్లాడారు. తొలేకాదశి పండుగ పర్వదినాన ఈరోజు కొండ మీదకి వచ్చి ఆ రామలింగేశ్వర స్వామిని, గంగా పార్వతి అమ్మవారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది, సంతృప్తిగా ఉంది. మా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు దేవుడు కరుణించాడు, వాతావరణం చాలా చల్లగా ఉంది. వేలాది మంది భక్తులు వచ్చి సంతోషంగా ఈరోజు రామలింగేశ్వర స్వామిని, గంగా పార్వతి అమ్మవారి దర్శనం చేసుకుని దేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని వెళ్తా ఉన్నారు. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు తొలేకాదశి పండుగ అంటే. అలాగే మొహరం పండుగ కూడా ఈ రోజే రావటం ఒక గొప్ప విశేషం. ఈ రోజు చుట్టుపక్కల వందలాది గ్రామాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతోటి భక్తులందరి కోరికలు నెరవేరాలని, మన వినుకొండ ప్రాంతం పల్నాడు జిల్లా గొప్ప అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా తాగునీటి సమస్యలు పరిష్కారం అవుతాయి, మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ రామలింగేశ్వర స్వామి దయ వలన ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తప్పనిసరిగా గోదావరి, పెన్నా నదుల అనుసంధానం వలన మన సాగర్ కుడికాలోకి భవిష్యత్తులో గోదావరి నీళ్లు రావాలని నేను ఆ రామలింగేశ్వర స్వామిని ప్రార్థించాను. తప్పనిసరిగా అవన్నీ సంకల్పం నెరవేరుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున తొలేకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన వినుకొండ ప్రాంత ప్రజలందరికీ కూడా, అలాగే భక్తులందరి కోరికలు నెరవేరి నిండు ఆయురారోగ్యాలతో మంచి ఉన్నత భవిష్యత్తుకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి నాకు కావాల్సినటువంటి శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, పేద ప్రజలకు ఎప్పుడు కూడా కొండంత అండగా నిలబడతాం, ప్రజల కోసం పనిచేస్తాం, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తాం, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. ఈరోజు చాలా మంది స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ముందుకొచ్చి హిమాలయ గురూజీ గారు శాంతి ఆశ్రమం తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు
ఇక్కడ ప్రసాదాలు మంచినీళ్లు స్టాల్స్ అన్ని కూడా చక్కగా ఏర్పాటు చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే కొండ మీద శివశక్తి ఫౌండేషన్ చిన్న కొండ మీద ప్రసాదాల స్టాల్ కూడా ఏర్పాటు చేసినందుకు గోనూరు లీలావతి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. స్వామి దయ వలన ఖచ్చితంగా ఈ కొండ మీద ఉన్నటువంటి గుడి నిర్మాణం వీలైనంత తొందరలో మొదలుపెట్టి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయడం, అలాగే మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో ప్రభుత్వం ద్వారా కూడా ఎండోమెంట్ ద్వారా కూడా కొన్ని నిధులు తీసుకొచ్చి ఇంకా బాగా ఈ గుడి నిర్మాణాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేది సంకల్పం. అలాగే ఘాట్ రోడ్ కి ఇంకా ఎస్టిమేషన్ వేయించి తార్ రోడ్డు లేదు, ఘాట్ రోడ్డు ఇంకా తార్ రోడ్డు వేసినట్టయితే ఇంకా భక్తులు వేలాది మంది రావడానికి చాలా చక్కగా ఉంటుంది. భవిష్యత్తులో కొండ మీదకి ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఒక శాసనసభ్యునిగా. అట్లాగే కొండ మీదకి మెట్లు ఒక మంచి కమిటీని గతంలో ఘాట్ రోడ్ నిర్మాణం కోసం ఆయన సైదరావు గారు వీళ్ళందరూ కూడా ఒక కమిటీ వేసుకొని ఘాట్ రోడ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటా ఉన్నాను. అట్లాగే తర్వాత కొండ మీద ఒక కమిటీ వేసి గుడి ప్రారంభించారు. అందరినీ కలిపి ఒక కొత్త కమిటీ ఏర్పాటు చేసి కొండ మీదకి ఎక్కేటువంటి మెట్లు కూడా ఈరోజు చిన్న కొండ దాకా బాగు చేపించాం. భవిష్యత్తులో పై కొండ దాకా కూడా మెట్లు పూజ చేసుకోవడానికి గతంలో ఎలా అయితే ఉందో అలా మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం పూర్తి చేస్తాం. మీద ఎక్కే వాళ్ళని పూర్తిగా ఆపేసేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ చిన్నకొండ మీద దాకా పునః ప్రారంభించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే భవిష్యత్తులో పైకొండ మీద దాకా మెట్లు పూజ చేసి భక్తులందరూ మెట్లు పూజ చేసే వాళ్ళకి మెట్ల మీదుగా కొండెక్కాలనుకునే వాళ్ళకి దాన్ని బ్రహ్మాండంగా పూర్తి చేస్తామని కమిటీ వేసి కమిటీకి కావాల్సిన సపోర్ట్ ఇచ్చి కమిటీ ఆధ్వర్యంలో గుడి నిర్మాణం పూర్తి చేస్తాం, మెట్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఘాట్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ప్రజలందరూ సహకారం తీసుకుంటాం. ఈ రోజు ఈ ఏర్పాట్లో మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, అదే విధంగా పోలీసు వ్యవస్థ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, స్వచ్ఛంద సేవా సంస్థల వారు, అలాగే పిఐయు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా, కలెక్టర్ గారు అందరూ కూడా సహకరించారు. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించినందుకు, దీనికి కష్టపడి పనిచేసిన ఏర్పాట్లు చక్కగా చేసిన అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మీడియా వారు కూడా చాలా చక్కగా కోఆర్డినేట్ చేస్తారు. అందరికి ధన్యవాదాలు. సాయంత్రం 7:30 తర్వాత అంటే కొండ మీదకి అంటే దర్శనాలు ఆపటం జరుగుతుంది. అంటే కింద కొండ కింద పండుగలన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఈ గుడి నిర్మాణం ఇంకా పూర్తవనందువల్ల సాయంత్రం 7:30కి పైన దర్శనాలు ఉంటాయి. 7 తర్వాత దర్శనాలు ఆపుతామని చెప్పేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేశారు. గతంలో ప్రజలు రియల్ ఎస్టేట్ పండుగ చూశారు. ఈ రోజు పట్టణంలో వినుకొండ పట్టణ ప్రజలందరూ కలిసి నిజమైన పండుగ తొలి ఏకాదశి పండుగ, మన వినుకొండ పండుగ, రామలింగేశ్వర స్వామి పండుగ, మొహరం పండుగ అన్ని కూడా మన వినుకొండ నియోజకవర్గ పండుగని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు, భక్తులందరూ సహకారంతో నిర్వహించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భక్తులకు కూడా నేను ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముస్లిం సోదరులందరూ చాలా సంతోషంగా చేసుకునేటువంటి మొహరం పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు 2 పండుగలు ఒకే రోజు రావడం చాలా గొప్ప విశేషం. అలా ముస్లిం సోదరులందరూ కూడా ముందుకొచ్చి ఈ రోజు మొహరం పండుగ జరుపుకుంటూ ఊరేగింపు కార్యక్రమాన్ని రేపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, హిందూ ముస్లింస్ ఎప్పుడు ఐక్యతగా ఉండాలని వాళ్ళందరూ కూడా ముందుకు రావడం ఎంతో అభినందించదగ్గ విషయం. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంలో ఎప్పుడు ముస్లిం, హిందూ, ముస్లిం అన్ని మతాల సామరస్యత కొనసాగుతుంది. సో ఈ విధంగా ముస్లిం సోదరులందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు. నూతన ప్రభుత్వంలో ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ రోజున గత 4 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ పట్టణ ప్రజలు ఏదైతే కోల్పోయారో ఆ ఆనందాన్ని ఈ రోజున మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నారు. ఊరంతా పండగ. తొలి ఏకాదశి పండగ అంటే మనం వినుకొండ పండగ, వినుకొండ నియోజకవర్గం, వినుకొండ పట్టణం, వినుకొండ ప్రాంతం అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఘనంగా చేసుకునే పండగని ఈ రోజున మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో మరలా పునర్వైభవం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడే బాలాయనంలో ఆ స్వామివారిని, అమ్మవారిని కూడా మేమందరం దర్శించుకోవడం జరిగింది. అందరి కోరిక ఒకటే, వచ్చే సంవత్సరానికి ఈ ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో పాత కమిటీ ఏదైతే మరి సైదారావు గారు, రామకోటేశ్వరరావు గారు పెద్దలు ఉన్నారో వారి నేతృత్వంలో ఘాట్ రోడ్డు నిర్మించుకొని ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా ప్రతిష్ఠ చేసుకోవాలనేది మా అందరి సంకల్పంగా ఈ సందర్భంగా భావిస్తూ, ఈ పట్టణం యొక్క ప్రత్యేకతను ఒకసారి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజున మొహరం వచ్చినప్పటికీ ముస్లిం సోదరులు ఈ గ్రామం మీద, ఈ తొలి ఏకాదశి హిందువుల మీద ఉన్న ప్రేమతో ఈ రోజున పండగ చేసుకుంటూ ఊరేగింపును రేపుడికి మార్చుకున్నారంటే నిజమైన హిందూ ముస్లిం ఐక్యత ఈ రోజు ఇక్కడ ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒకటే మనవి చేస్తున్నా, మంచి మనసుతో ఎమ్మెల్యే గారు ప్రారంభించినటువంటి ఘాట్ రోడ్ నిర్మాణం, అదేవిధంగా ఈ గుడి నిర్మాణం, మంచినీరు స్కీమ్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి,
అందరం ఐక్యతగా ఉండాలి, అందరం అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తాం. ప్రియమైన భక్త మహాజనులారా, ప్రియమైన ప్రజలారా, మంచి హృదయం కలిగినటువంటి మహనీయులారా, వినుకొండ తొలి ఏకాదశి సందర్భంగా ఇచ్చేస్తున్నటువంటి భక్త మహాజనులు ప్రజలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నారు. అఖండ జ్యోతి ప్రదాత, నిత్య అన్నదాత, పూజ్యశ్రీ హిమాలయ గురువు గారి దివ్య ఆశీస్సులతో శాంతి ఆశ్రమ ట్రస్ట్ వినుకొండ వారి ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా వేలాది మందికి మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటువంటిది జరిగింది. టిఫిన్ కూడా అల్పాహారం ఎన్ని వేల మంది భక్తులు వచ్చిన వాళ్ళందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయబడింది. మరి ఇచ్చేసినటువంటి భక్త మహాజనులు ప్రజలందరూ కూడా దైవ సన్నిధిని అల్పాహారం స్వీకరించి ప్రసన్న రామలింగేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. మోటిపల్లి యోగేశ్వరరావు గారు విశ్వబ్రాహ్మణ వంశీయులు రైతాంగానికి కావాల్సినటువంటి పనిముట్లు చాలా న్యాయబద్ధంగా మరి మార్కాపురం రోడ్లో వాళ్ళ నాన్నగారు సింగరాచార్య గారు ఈ రోజు కూడా రైతాంగానికి కావాల్సినటువంటి ట్రాక్టర్కి సంబంధించిన సామాన్లు చాలా చోట్ల తయారు చేస్తారు యోగేశ్వరరావు గారు. ఈ మహా అన్నదాన కార్యక్రమం జయపాలన జరగడానికి 100 రూపాయలు సమర్పించి ఉన్నారు. విశ్వబ్రాహ్మణ వంశీయులు ఈ ప్రపంచం, ఈ భారతదేశం అభివృద్ధి చెందడానికి విశ్వబ్రాహ్మణులు పంచముఖం 5 పనులు చేశారు. రైతులకు కావాల్సినటువంటి నాగళ్ళు, మానవులకు కావాల్సినటువంటి ఇంటి కలప, మరి అదేవిధంగా ఆలయాలు నిర్మించారు. ఓం నమః శివాయ. భక్తులకు మనవి, మన వినకొండ మరియు పరిసర ప్రాంతాలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన వినకొండలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఉన్న కొండ మీద ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయము 6:30 దగ్గర నుంచి జరిగేటువంటి పూజా కార్యక్రమంలో విశేషంగా అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క భక్తులందరూ కూడా మహా ఉత్సాహంతో కొండెక్కుతూ మహా ఆనందంతో కూడా చాలా ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతున్నది. అలాగనే సాయంత్రం పూట జరిగేటువంటి 6:30 నిమిషాలకి శాంతి ఆశ్రమ ట్రస్ట్ హిమాలయ గురువు ఆధ్వర్యంలో 6:30 నిమిషాలకు జరిగేటువంటి ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమాలను కూడా ఈ యొక్క భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన శాసనసభ్యులైనటువంటి జీవి ఆంజనేయులు గారు, మక్కిన మల్లికార్జునరావు గారు ఈ యొక్క భక్తులకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ శ్రమ కోరి చాలా ఉత్సాహంతో కూడా ప్రతి ఒక్క గంటకి, ప్రతి ఒక్క 2 గంటలకి కొండ మీద ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు కూడా వారు కూడా చాలా సహకారం స్వామివారి కృపకు వాళ్ళు కూడా పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. స్వామివారి ఆశీస్సులు వారు కూడా జీవితాంతకాలం కూడా పొంది ఇంకా ఎంతెంతో ఉన్నటువంటి సంకల్పాలు నెరవేరి ఆరోగ్య ఐశ్వర్యాలు పొంది మాకు కూడా ఇలాంటి అవకాశాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓ నమః. ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకి అనేక రకాల సౌకర్యాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి డిపార్ట్మెంట్ ని కలెక్టర్ గారు కోఆర్డినేషన్ చేసుకోమని మాకు వివిధ భాగాల నుంచి అన్ని శాఖల నుంచి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ వారు గాని, మున్సిపాలిటీ వారు గాని, డిఆర్డిఏ వాళ్ళు గాని, అదేవిధంగా స్కౌట్స్ గాని, అదేవిధంగా పోలీసు వారు గాని అందరూ సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఘాట్ రోడ్డు భాగంలో ఆర్ఎండ్బి వాళ్ళు గాని, పంచాయతీరాజ్ వారు గాని సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఈ రోజు కొండ మీదకి స్వామివారి దర్శనార్థం విశేషంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎప్పుడు పని విని ఎరగని రీతిలో ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఎక్కడ వినకొండలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశానుసారం ప్రతిదీ పర్యవేక్షణ చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తి చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శన సౌకర్యం కల్పించడం కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, వారి సిబ్బంది, అదే విధంగా అన్ని శాఖల సిబ్బంది మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. వినుకొండ ప్రాంత ప్రజానీకము తరతరాల నుంచి కూడా ఆచరిస్తున్నటువంటి ఈ పర్వదినము తొలి ఏకాదశి పర్వదినం. ఇది కొండ తిరునాళ్లుగా ప్రాముఖ్యత చెందినటువంటి పర్వదినంగా చెప్పబడుతూ ఉంటుంది. దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఈ ఏకాదశి పర్వదినం రోజు హరిహర పర్వతమైనటువంటి మన వినుకొండ శృతగిరి మీద వేయించేసినటువంటి ఆ శ్రీరామచంద్రుని ప్రతిష్ఠించినటువంటి రామలింగేశ్వరుని దర్శనం చేసుకున్నటువంటి ఐశ్వర్యాలు అభివృద్ధి చెందుతాయని, పాడి పంటలు బాగా వృద్ధి చెందుతాయని ప్రజల యొక్క మనోభావాలు. కాబట్టి వారి యొక్క
కోరిక మేరకు ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి పర్వదినం రోజు తిరుపతి వినుకొండ ప్రాంతంలో ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి పల్లెల్లో ఈ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇది ఈ రోజు ప్రత్యేకంగా ఎందుకు జరుపుతారు అంటే ఆ యొక్క శ్రీరామచంద్రుడు సీతా మహాదేవి యొక్క జాడను విన్నటువంటి ప్రదేశం వినుకొండగా చెప్పబడింది. ఇది రామాయణ కాలంలో త్రేతాయుగంలో జరిగినటువంటి చరిత్ర. ఆ యొక్క అరణ్యవాసంలో ఉన్నటువంటి సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళగా ఆ సీతాదేవి యొక్క జాడ ఎక్కడ ఉందా అని తెలుసుకోవడం కోసం రామలక్ష్మణులు ఇద్దరు కూడా పరితపిస్తూ ఈ అరణ్య ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ కొండ ప్రాంతంలో జటాయువు అనేటువంటి యొక్క పక్షి ఆ రాముడి గారికి సీతా అమ్మవారి యొక్క వృత్తాంతాన్ని తెలియజేయటం జరిగింది. ఆ రాముడు గారు సీత యొక్క జాడ విన్న ప్రదేశం విన్నకొండ అని కాలాంతరంలో శ్రద్ధగిరిగా రాముడు గారు ఈ విషయం ఇక రావణాసురుడు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్లి లంకలో రావణుని జయించి ఆ సీతా అమ్మవారిని తీసుకొని తిరిగి తన యొక్క రాజ్యానికి వెళ్లేటువంటి సమయంలో ఈ కొండపైన ఆగి ఆ స్వామివారు రామలింగేశ్వరుని ప్రతిష్ఠ చేసి వెళ్ళటం జరిగింది అని చరిత్రలో మనకు తెలుస్తూ ఉంది. త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో ఆ యొక్క రామలింగేశ్వరుని యొక్క స్వామిని దర్శించుకుంటున్నారు ప్రజలందరూ కూడా. అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ స్వామివారి యొక్క సంకల్పంతో స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజానాయకులైనటువంటి శ్రీ ఆంజనేయులు గారిచే త్వరలో ఈ దేవాలయం పునఃప్రతిష్ఠ కావేయబడుతుందని చెప్పేసి భావిస్తున్నారు. ఘాట్ రోడ్డు అలాగే ఈ ప్రాంతం కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఒక క్షేత్రంగా మహాక్షేత్రంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మరొక మారు ఈ ప్రాంత ప్రజానకానికి తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. కొండపై వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హెచ్చరించారు. రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కొబ్బరికాయల వ్యాపారి అధిక ధరకు విక్రయిస్తుండగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సందర్శించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొబ్బరికాయ 30 నుండి 40 రూపాయలు మాత్రం విక్రయించాలని ఆదేశాలు ఇస్తే అధిక ధరలకు విక్రయించడం ఏమిటని దేవాదాయ శాఖ అధికారులను ఆయన నిలదీశారు. భక్తుల వద్ద నుండి దోపిడీ చేస్తే సహించేది లేదని, నిర్ణయించిన ధరలకు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా వాసుల దాహార్తిని తీర్చేందుకు సాగర్ జలాలను అధికారులు విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు త్రాగునీటిని ఇరిగేషన్ శ్రీహరి బుధవారం విడుదల చేశారు. సాగర్ కుడి కాలువ 5-7 గేట్ల ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయగా రోజుకు 5500 క్యూసెక్కుల చొప్పున 9 రోజుల పాటు 4.5 టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేయనున్నారు. దీంతో పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల త్రాగునీటి అవసరాలకు ఈ నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని మిర్చి ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఉచిత పులిహోర పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గత 5 సంవత్సరాల నుండి మిర్చి ఫ్రెండ్స్ సర్కిల్ వారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సభ్యులు పవన్, మహేష్, విజయ్, శ్రీను, లక్కీ, నరేంద్ర, జగదీష్, రాజా, గంగాధర్ తెలిపారు. వినుకొండ కొండపై హిమాలయ గురుజీ 3వసారి అఖండ జ్యోతిని వెలిగించారు. తొలి ఏకాదశి నాడు వినుకొండ కొండపై గత 3 సంవత్సరాలుగా స్వామీజీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు హాజరై అఖండ జ్యోతి దర్శనం చేసుకున్నారు. అందరికీ కూడా ఆ రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన కూడా ఇక్కడికి వచ్చిన భక్తులే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిపైన కూడా ఈ సంవత్సరం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం ఆ స్వామివారి ఆశీస్సుల ద్వారా అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ప్రాంతంలో
ఈ సంవత్సరం రాబోయే 5 సంవత్సరాలు కూడా ఎటువంటి తాగునీటి సమస్యలు లేకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరపడానికి ముందుకు వచ్చిన హిమాలయ స్వామి గారికి, శాంతి ఆశ్రమం వారికి, వారందరికీ కూడా మనందరి తరఫున, మీ అందరి తరఫున, నా తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మంచి కార్యక్రమంలో పాల్గొనిస్తున్నందుకు కొన్ని సమయాల్లో కొన్ని కార్యక్రమాలకి మళ్ళీ తీసుకువస్తాయి, అలా రావాల్సి వస్తుంది అనే దానికి ఉదాహరణ యోజన. మామూలుగా అయితే ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పి గడిచిన వారం రోజుల క్రితం పిలవడం జరిగింది, వస్తానని చెప్పడం జరిగింది. కానీ అకస్మాత్తుగా నిన్న ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది సీఎం గారితో. అదే అయిపోయి వెంటనే రావటం, దిగిన వెంటనే ఆంజనేయ గారు, నాగేంద్ర గారు మీరు తప్పకుండా రావాల్సిందే కోరటం. ఇందాకన్నట్లు కొన్ని చోట్ల ఆ శక్తి ఉంటుంది, ఆ శక్తి ఉన్నప్పుడు మనం అక్కడికి అలా నడుచుకుంటూ వస్తాం అనే దానికి ఉదాహరణ ఈ రోజు ఇది. ఏదో మన గొప్పతం అని కాదు, ఆ దేవుడి గొప్పతం పిలిచినప్పుడు మనం రావాలి. అలానే ఈ రోజు జరిగిందని నేను భావిస్తా ఉన్నాను. మరొకసారి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికైనా కూడా ఈ సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదో ఒకటో రెండో కొద్ది ఇబ్బందులు జరిగి ఉంటే కనుక ఆ తరపు నుంచి క్షమించమని కోరుతూ తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా మరింత పెద్ద ఎత్తున చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. గురూజీ గారు చేసినటువంటి సేవల్ని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా శివశక్తి ఫౌండేషన్ తరఫున, శాంతి ఆశ్రమం ట్రస్ట్ కి, అలాగే పూజ్యశ్రీ హిమాలయ గురూజీ గారికి ఒక సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ తెలియజేస్తూ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో ఎంతో అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం, ఈ దేశం అని ఉదయం కూడా విశేష హోమాలు నిర్వహించినటువంటి హిమాలయ గురూజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు మత్స్య వెంకటేశ్వరరావు గారికి, మన జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వేలాది మంది భక్తులు వారందరికీ మన రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే వారందరికీ మంచి అభివృద్ధి ప్రసాదించాలని రామలింగేశ్వర స్వామి ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడ ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని హిమాలయ గురూజీ గారిని కోరుకుంటున్నాను. అలాగే విశ్వ హిందూ పరిషత్ వారు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు, ప్రసాదాలు ఏర్పాటు చేశారు, మంచి షాల్స్ ఏర్పాటు చేశారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు. ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా భక్తులందరికీ సౌకర్యార్థం చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ అధికారులు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో అందరూ కూడా సమిష్టి కృషితో ఇక్కడ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మించుకుందాం. దీనికి కమిటీ, భక్తులు అందరూ కలిసి సమైక్యంగా ముందుకెళ్లి మన దేవాలయ నిర్మాణం కూడా పూర్తి చేస్తున్నాం. చంద్రబాబు గారి సహకారంతో ఘాట్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో మెట్లు పూర్తి చేయాలనుకునే వాళ్ళకి మెట్లు కొండ మీదకి పైకొండ దాకా కూడా మెట్లు నిర్మాణాన్ని కూడా కమిటీకి బాధ్యత చెప్పి కమిటీకి పూర్తి సహాయ సహకారాలు అందించి కమిటీ ద్వారా మెట్లు నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. తొందరలోనే సమర్థవంతమైనటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ హిమాలయ గురూజీ గారికి, శాంతి ఆశ్రమం ట్రస్ట్ సభ్యులందరికీ, అలాగే విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి హిమాలయ గురూజీకి ముందుగా నమస్కారాలు. అదేవిధంగా ముచ్చటగా మూడవసారి శాసనసభ్యులుగా ఎన్నుకున్నటువంటి మిత్రులు జీవి ఆంజనేయ గారికి, మరి అదేవిధంగా యువకులు రెండవ పర్యాయం అఖండ విజయంతో ఇచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు పాల్గొనే సభ్యులకి కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు లభించాలని, హిమాలయ గురూజీ ఆశీస్సులు పుష్కరంగా లభించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు చాలా సంతోషం ఉంది. గతంలో చూసినట్లయితే వినుకొండ పండగని, ఈ తొలేకాదశి పండగని ఒక పక్కనే ఒక రియల్ ఎస్టేట్ పండగ చేసినటువంటి సందర్భంగా 3-4 సంవత్సరాలు చూసాం. ఈ రోజు చూసినట్లయితే ఇది మన పండగ, వినుకొండ పండగ, తొలేకాదశి పండగ. ఈ పండగ అందరూ కూడా బ్రహ్మాండంగా
వినుకొండ పట్టణ నలుమూలలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా చూసినట్లయితే చిన్నపట్ల వరకు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ రోజున పూజారి కార్యక్రమాలు నిర్వహించారు, ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నా సంకల్పం ఈ రోజు నెరవేరింది. నా అదృష్టం ఉంది, మన అదృష్టం ఉంది, మీకు కూడా అదృష్టం ఉంది. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమానికి వారి చేతుల మీద, మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి చేతుల మీద, మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయ గారి చేతుల మీద అందరూ కలిసి ఈ రోజున అఖండ జ్యోతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సందర్భంగా తెలియజేస్తూ వచ్చే సంవత్సరానికి హిమాలయ గురించి ఆశిస్తులతో ఆ రామయ్య ఆశిస్తులతో ఘాట్లో నిర్మాణం పూర్తి కావాలి, మెట్ల నిర్మాణానికి శంకుస్థాపన జరగాలి. అదేవిధంగా రామయ్య గుడిని కూడా ప్రతిష్ఠ చేసుకోవాలని సందర్భంగా కోరుతూ మరి నియోజకవర్గంలో రైతులందరికీ బాగా పంటలు పండాలని, అదేవిధంగా మన కోరికలు ఏదైతే ఉన్నాయో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదలుపెట్టినటువంటి మంచి స్కీమ్ కానివ్వండి, తార్ రోడ్డు కానివ్వండి, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కానివ్వండి, ముఖ్యంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కలిసి వైద్య పూర్తి నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ వారి ఇరువురు కూడా రామలింగేశ్వర ఆశిస్తులు, అదేవిధంగా హిమాలయ గురించి ఆశిస్తులు, వారి ఇరువురితో పాటు మనందరూ కూడా ఉండాలని, మనందరూ సుఖశాంతులతో ఉండాలని ఉద్యోగ ఘనంగా ఈ పండుగను మనందరూ పండుగ చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకి వారికి ముఖ్యంగా హిమాలయ గురుజీ గారి శిష్య బృందాలందరికీ పేరు పైన ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. వినుకొండ కొండ తిరునాళ్లకు మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు హాజరు కాకపోవడం వినుకొండ నియోజకవర్గ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వినుకొండ కొండపైకి ఘాట్ రోడ్ నిర్మాణం తలపెట్టిన మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఈ ఏడాది కొండ పండుగకు వినుకొండ ప్రజలను కనిపించకపోవడం, ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమయంలో ఆయన తిరునాళ్లలో స్వామి వారిని దర్శించుకోకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న జీవి ఆంజనేయులు వినుకొండ కొండపై స్వామి వారిని దర్శించుకొని పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం విశేషం. కానీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వారిని కూడా దర్శించుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.